రష్యా చమురును కొనుగోలు చేయొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపు భారత్పై పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే భారత శుద్ధి సంస్థ రిలయన్స్ రష్యన్ చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి సముదాయాన్ని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశీయ మార్కెట్పై దృష్టి సారించిన దాని శుద్ధి కర్మాగారాల కోసం ఫిబ్రవరి నుండి ప్రతిరోజు 150,000 బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్ నివేదిక ప్రకారం ఒక నెల విరామం తర్వాత ఆంక్షల నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిలయన్స్ రష్యన్ చమురును కొనుగోలు చేయనుంది. డిసెంబర్లో రిలయన్స్ చివరిసారిగా రష్యన్ ముడి చమురును అందుకుంది. అప్పుడు అది యుఎస్ నుండి ఒక నెల మినహాయింపును పొందింది. ఈ మినహాయింపు నవంబర్ 21 గడువు తర్వాత రష్యన్ చమురు ఉత్పత్తిదారు రోస్నెఫ్ట్తో తన ఒప్పందాన్ని పూర్తి చేయడానికి కంపెనీని అనుమతించింది. అక్టోబర్లో రోస్నెఫ్ట్ మరో రష్యన్ చమురు కంపెనీ లుకోయిల్పై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే ఆంక్షలకు లోబడి లేని మధ్యవర్తులను వర్తకం చేసే రష్యన్ కంపెనీలు ఇప్పటికీ చమురును అమ్ముతున్నాయి. ఇండియా ఎనర్జీ వీక్లో మాట్లాడుతూ ఫిబ్రవరి నుండి అనుమతి లేని విక్రేతల నుండి రిలయన్స్ రోజుకు 150,000 బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ విధానానికి అనుగుణంగా అతను పేరు చెప్పడానికి నిరాకరించాడు. అతను విక్రేతల పేర్లను కూడా వెల్లడించలేదు. గతంలో రిలయన్స్ రోస్నెఫ్ట్తో దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం గుజరాత్లోని జామ్నగర్ శుద్ధి కర్మాగారం కోసం రోజుకు 5 లక్షల బ్యారెల్ రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకునేది. ఈ గ్రూప్ స్థిర ఒప్పందాలకి సౌదీ అరేబియా, ఇరాక్ నుండి చమురును కొనుగోలు చేస్తుంది. గుజరాత్లోని జామ్నగర్ శుద్ధి కర్మాగారం అవసరాలను తీర్చడానికి కెనడా నుండి చమురును దిగుమతి చేసుకుంటుంది. వెనెజులా నుండి ముడి చమురు కొనుగోలును తిరిగి ప్రారంభించడానికి రిలయన్స్ అమెరికా అనుమతి కోరుతున్నట్టు ఈ నెల ప్రారంభంలో రాయిటర్స్ నివేదించింది. ప్రైవేట్ శుద్ధి కర్మాగారం ప్రధాన రష్యన్ చమురు కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని స్వంత సరఫరాలను పొందడానికి ఇది జరుగుతోంది.